ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ సర్కార్కు చుక్కెదురైంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ దాఖలు చేసిన వేర్వేరు అప్పీళ్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఆరోపణలకు ఒక్క ఆధారమైన చూపారా అని రేవంత్ ప్రభుత్వం పోలీసులపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హరీష్ తో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు అప్పీళ్లను డిస్మిస్ చేసింది. తన ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ చేసిన ఫిర్యాదు మేరకు హరీష్ రాధాకిషన్ రావుపై పంజగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులను గత ఏడాది మార్చి 20న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ బుయన్ ధర్మాసనం విచారించింది. ఈ కేసులో హరీష్ రావు తరపున న్యాయవాది పి మోహిత్ రావు వాదనలు వినిపించారు. క్రిమినల్ పిటిషన్లో ఒక ధర్మాసనం తీర్పు వెలువరించాక అదే తరహాలో అదే కేసులో ప్రభుత్వం ఇప్పుడు మరో ఎస్ఎల్పీని ఎలా దాఖలు చేస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక అభియోగానికి చెందిన కేసులో రెండు వేర్వేరు తీర్పులను ఎలా ఆశిస్తారని నిలదీసింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. హైకోర్టు అన్ని విషయాలను విచారించాకే తీర్పు వెలువరించిందని, ఈ తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది. రాధాకిషన్ రావు ద్వారా హరీష్ రావు చక్రధర్ గౌడ్ ఫోన్ను ట్యాపింగ్ చేయించారని ప్రభుత్వం తరపున సీనియర్ సిద్ధార్థ లూథ్రా వాదించారు. హైకోర్టులోని పిటిషన్ ఉత్తర్వులను ఒకసారి పరిశీలించాలని ఆయన కోరగా ధర్మాసనం తిరస్కరించింది. స్పెషల్ లీవ్ పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు ఏమీ లేదని తేల్చి చెబుతూ తీర్పు వెలువరించింది. హరీష్ రావు, రాధాకిషన్ రావుపై నమోదైన కేసులో అభియోగాలకు అనుగుణంగా ఆధారాలు, కారణాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హరీష్ రావు విశ్వాసఘాతుకానికి పాల్పడినట్టు లేదా నేరపూరిత బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు చేయలేదని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. డీజీపీకి 2024 జూన్ 18న చక్రధర్ ఇచ్చిన వినతి పత్రంలో, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో 2024 డిసెంబర్ 1న పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దోపిడీ, బెదిరింపులు, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలకు ఎలాంటి ఆరోపణలు చేయలేదని వివరించింది. ఆరోపణలన్నీ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినవేనని తేల్చింది. నేరపూరిత చర్యలు, బెదిరింపులకు సంబంధించిన ప్రస్తావన లేనేలేదని స్పష్టం చేసింది. చక్రధర్ గౌడ్ను బెదిరించి డబ్బులు, ఆస్తులు వసూలు చేసినట్టు హరీష్ రావుపై ఏ విధమైన అభియోగాలు లేవని, కాబట్టి ఐపీసీ సెక్షన్ 386 కింద ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదని తేల్చింది. ఐసీసీ 409 సెక్షన్ కింద ప్రజాప్రతినిధి హోదాలో ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగ అభియోగాలు కూడా హరీష్ రావుపై లేవని తెలిపింది. రాధాకిషన్ రావుపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో 60వ సాక్షిగా చక్రధర్ గౌడ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలతోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చక్రధర్ ను పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినప్పుడు రాధాకిషన్ రావు వేధించినట్టుగా కింది కోర్టులో చెప్పలేదు. చక్రధర్ గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ పంజాగుట్ట పోలీసులకు చేసిన ఫిర్యాదులోని అభియోగాలకు ఆధారాలు లేవు అని కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.